నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్కి స్వాగతం. నేను మీ ఎస్హెచ్ మూర్తి. వివరాల్లోకి వెళితే, తమకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని విధాలా కృషి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి రుణపడి ఉంటామని వైకాపా కార్పొరేటర్లు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో 47 మంది కార్పొరేటర్లు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నానిను గెలుపొందిన కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పుష్పగుచ్చాలు, పూలమాలలతో వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. కావున ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్లకు మంత్రి నాని సూచించారు. రెండోసారి ఈరోజు ఇంత చక్కటి విజయం సాధించినందుకు ఆవిడకి కూడా నా కృతజ్ఞతలు అడ్వాన్స్గా తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే 30వ తారీఖున ఈరోజు మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ రోజున తప్పకుండా అందరూ ఎవరైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఆశ్రయించారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు మేయర్గా, డిప్యూటీ మేయర్గా మనం చూడబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిప్యూటీ మేయర్లని కూడా జరగబోతుందని మరొకసారి తెలుపుతున్నాం. ఈరోజు ఏలూరులో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి, ఈ 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏలూరుపై చూపిన ప్రేమని ఈరోజు ఓట్ల రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా జగనన్నకి ఏలూరు నుంచి మరొకసారి కానుకగా ఈరోజు 47 కార్పొరేటర్ని గెలిపించి కానుకగా ఇస్తున్నాము అని చెప్పి మరొకసారి జై జగన్. ఏలూరు నగర వైకాపా మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెదబాబు 50వ డివిజన్లో ఘన విజయం సాధించడం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు ఎస్ఎంఆర్ నగర్లోని క్యాంప్ కార్యాలయం వద్దకు వైకాపా నాయకులు, నగర ప్రముఖులు, ఎస్ఎంఆర్ ఫాలోవర్స్ చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. నూర్జహాన్ పెదబాబులను సత్కరించి కేక్ కట్ చేయించారు. యువత బాణాసంచా కాలుస్తూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ, తమను భారీ మెజార్టీతో గెలిపించిన 50వ డివిజన్ ప్రజలకు, విజయానికి సహకరించిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు నగర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోగు ఉమామహేశ్వరరావు, కమల్ బాషా, గాడి బాలాజీ, సుబ్బన్న శ్రీనివాస్, నడిపూడి హరిప్రసాద్, పిట్టా కుపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రోజులకి అదృష్టంగా అందరూ భావిస్తున్నారు. ఎస్ఎంఆర్ గారి నాయకత్వం, ఎస్ఎంఆర్ గారి నాయకత్వం గజమాల ఉందా? దుర్గా ప్రసాద్ గారు గోపికలు సమావేశిస్తున్నారు. రాజు ప్రసాద్ గారు, ఉమామహేశ్వర గారు, స్టూడియో అధినేత తెలంగాణ సాయి కుమార్ జావేద్ గారు, రామ్మోహన్ రావు గారు, ఓకే సార్, 5 కార్పొరేటర్ లేఖర్ గారు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ఒకసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఏలూరు డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ పివిఎల్ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చైర్మన్గా వేండ్ర వెంకటస్వామితో పాటు మరో 6 సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను పలువురు అభినందించారు. డీసీఎంఎస్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, సభ్యులు తెలిపారు. తొలుత నూతన పాలకవర్గ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. లక్ష్మీదేవి పరిపూర్ణ వచ్చేస్తాను. నేను మళ్ళీ వస్తాను, అందరూ కలిసి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో వారం నిర్వహించే స్పందన కార్యక్రమం సోమవారం పునఃప్రారంభమైంది. కరోనా లాక్డౌన్, కర్ఫ్యూలతో గత కొంతకాలంగా స్పందన కార్యక్రమంను నిలిపివేశారు. దీనికి బదులుగా జిల్లా కలెక్టరేట్లో ఒక ఆర్జీల పెట్టెను ఏర్పాటు చేశారు. గత కొద్ది కాలంగా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చిన ప్రజలు వారి ఫిర్యాదులను స్పందన పెట్టెలో వేసేవారు. కరోనా ఉధృతి తగ్గడంతో
మరలా గతంలో మాదిరిగా స్పందన కార్యక్రమం పునఃప్రారంభించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి వి డేవిడ్ రాజు, జాయింట్ కలెక్టర్లు హిమన్ష్ శుక్లా, పి పద్మావతి, సూరజ్ ధనుంజయ్ ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హిమన్షు శుక్లా మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా స్పందన కార్యక్రమంను పునఃప్రారంభించామన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టరేట్లో, తర్వాత ఆర్డీఓ ఆఫీసెస్లో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో, మండల్ లెవెల్లో ఉన్న తహసీల్దార్ ఆఫీసెస్లో మన స్పందన ప్రోగ్రాం మొదలైంది. రోజుకి చాలామంది ఆఫీసెస్కి రావడం జరిగింది. సో నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీ సమస్య సరిగా రాసుకొని సరిగా డాక్యుమెంట్తో సహా మండే రోజున మీ దగ్గర ఉన్న మండల్ ఆఫీసెస్, లేకపోతే ఆర్డీఓ ఆఫీసెస్, లేకపోతే కలెక్టరేట్కి వచ్చి అక్కడే ఉన్న అధికారులతో కలవాలి. మీ సమస్య ఒక టైం లోపల సకాలంలో సాల్వ్ చేసుకొని మీ సమస్య నేను సాల్వ్ చేస్తాము. మా ఆల్ ఆఫీసర్స్ ద్వారా దీనికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమస్యల పరిష్కారం కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు రోడ్డెక్కారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. వీరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు లాం విద్యాసాగర్, సిఐటియు నాయకులు కె రాజా రామ్మోహన్ రాయ్, డిఎన్విడి ప్రసాదులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు ఎం ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు రెవెన్యూ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా కనీస వేతనం 21,000 ఇవ్వాలని, పే స్కేల్ అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకాశి, పిల్లి సుబ్బారావు, గణేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలన్నీ మేము అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామన్నారు. మెయిన్గా ఏంటంటే నామినీలుగా సంవత్సరాల తరబడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రిటైర్మెంట్కి దగ్గరగా వచ్చేసేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళని పర్మనెంట్గా విఆర్ఏలుగా గుర్తించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. అది వెంటనే తక్షణమే నామినీలని విఆర్ఏలుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా కనీస వేతనం చూసినప్పుడు ఇవాళ ధరలు పెరిగినాయి, కరోనా నేపథ్యంలో కష్టాలు విపరీతంగా పెరిగినాయి, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి విఆర్ఏలకి కనీస వేతనం 21,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు చాలా కాలం నుంచి విఆర్ఏలుగా ఉండేటువంటి వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ కాలంలో డిఏతో కూడినటువంటి వేతనాన్ని అమలు చేయడం కోసం జీవో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ జీవోని పక్కన పెట్టి డిఏని వేరుగా వేతనాన్ని వేరుగా ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దయచేసి డిఏతో కూడినటువంటి వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఇళ్ల స్థలాల్లో ఎటువంటి పరిస్థితి కల్పించట్లేదు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇళ్ల స్థలాలు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా గ్రామ రెవెన్యూ సహాయకులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు చాలా కాలంగా విఆర్ఏ పోస్టులు భర్తీ కాకుండా ఉన్నందువల్ల చాలామంది వృద్ధులుగా ఉండేటువంటి చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పోస్టులని భర్తీ చేయకుండా అలా ఖాళీగా పెట్టడం వల్ల 5 ఉన్నటువంటి పోస్టుల్లో 2 పనిచేస్తున్నారు. ఆ 2కి పని భారం పెరుగుతుంది. ఆ 2లో మళ్ళీ ఒకళ్ళని మండలాఫీస్కి తీసుకెళ్లి పనిచేస్తూ ఉన్నారు. ఈ రకంగా పని ఒత్తిడి, పని భారంతో అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. కాబట్టి ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరులోని 1 టౌన్ రైతు బజార్ వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు,
నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావులు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ దళితుల కోసం రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పిస్తే వాటిని తొంగలో తొక్కుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి రిజర్వేషన్ ప్రమాదం ఏర్పడే ప్రైవేటీకరణను వారికి ఖర్చు పెట్టాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. దళిత వ్యతిరేకి తోట తిరుమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని శిరోమణి కేసులో ముద్దాయి తోట దళితుల పైన రోజు రోజుకి దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కుల ప్రస్తావన లేదు. కానీ భారతదేశంలో ప్రజలని కులాలుగా చీల్చి చెండాడి దళితుల పైన రోజు రోజుకి దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దళితులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా శిరోమణనం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అంటే సిగ్గుచేటనే విషయం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సప్లా నిధులను డైవర్ట్ చేశారు జగన్ ప్రభుత్వం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వాలు చవిచూడవలసి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కులాల మీద దాడులు అరికట్టాలని, అలాగే వారికి కులాల వారీగా ఏదైతే కొన్ని నిధులు కేటాయించే విధానం మన ప్రభుత్వాలు బడ్జెట్లో పెడతాయో వారికి కేటాయించిన నిధులు కంపల్సరిగా వాళ్ళ కులాలకి ఆ కులాల అభివృద్ధి చెందడానికి ఖర్చు పెట్టాలి తప్ప ఈ నిధులు తీసుకెళ్లి వేరే దాంట్లో పెట్టి ఏదో చేసామనేది కాకుండా ఆ నిధులు కూడా వారికే ఖర్చు పెట్టాలని, అలాగే ఇప్పటికే ఈ భారతదేశంలో కులాలన్నీ సమానత్వం కోసం కొన్ని రిజర్వేషన్లు కల్పిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు పెట్టారు. వాటన్నిటినీ కూడా రద్దు చేయడం కోసం ఈ రోజున ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కులాల మీద దాడులు, పేద వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క కులాల మీద దాడులు చేసినటువంటి ముఖ్యమైనటువంటి నేత తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చాలా దారుణం. అతన్ని కూడా ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీలుగుమెల్లి మండలం రౌతుగూడెం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పి నారాయణపురం నిర్వాసిత కాలనీ టేకూరుకు చెందిన ముల్లా చంటిబాబు రెడ్డి అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంటిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. చంటిబాబు మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు నెల రోజుల క్రితమే జీవనాధారం కోసం నిరవధిక నిర్వాసిత కాలనీకి వచ్చాడని పలువురు తెలిపారు. బంగారం తల్లి అమ్మా నా బాబు నాయమ్మో అమ్మా బాబు బాబమ్మా బాబమ్మో నా బాబమ్మో బంగారం తల్లోయ్ ఆ తల్లమ్మో బంగారం తల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.